మరి ఇప్పుడు తోట పవన్ గారు ఎక్కడున్నారంటే నాయన్ రాజేందర్ రెడ్డి గారితోనే ఉన్నారు. కానీ ఏమైంది, మొన్న నామినేటెడ్ పోస్టులో కూడా ఎవరెవరికో పదవులు వచ్చినాయి. వాళ్ళు ఆశించిన నామినేట్ పోస్టు కూడా తోట పవన్ గారికి దక్కలేదు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీని వీడట్లేదు, నాయని రాజేందర్ రెడ్డి గారితోనే ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళను ఎప్పుడైనా కూడా పక్కన పెట్టుకొని ఇంకా మీరు వాళ్ళకి మేలు చేస్తే వాళ్ళు కూడా మీకు ఇంకెంతో సహకారం చేస్తారు. వాళ్ళు చేయరనట్లేదు కాదు, చేస్తున్నారు వాళ్ళు మీకు కూడా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకో 9 monthsలో కార్పొరేటర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. తోట పవన్ గారు అక్కడ యూత్ కాంగ్రెస్ ని కూడా చాలా మంచిగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వెల్ నోన్ పర్సన్, అక్కడ ఎవరికి తెలియదని కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. తోట పవన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎక్కడికి పోయినా కూడా 24/7 రాజేందర్ రెడ్డి గారితోనే ఉంటారు, ప్రతి పని చూసుకుంటారు. ఇక చూడండి ఆ రోజు ఎంత ఘోరంగా. అదే అంటున్నా, ఏంటంటే నాయకులు అందరూ వాళ్ళందరికీ ఏమైనా ఇష్యూస్ అయినప్పుడు కార్యకర్తలు అందరూ ముందుకు పోతారు. ఆడ బలయ్యేదెవరంటే కార్యకర్తలు, నాయకులందరూ మళ్ళీ మంచిగానే ఉంటారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.